ఇవన్నీ ఫస్ట్ అండ్ ఎర్లీ వార్నింగ్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ అండ్ ఓరల్ క్యాన్సర్స్. కానీ మనము పర్లేదులే, తగ్గిపోతుందిలే, అరే ఏం కాదు, అరే నాకు తెలుసు అని మనం అనుకుంటాం. అదే మన ఫస్ట్ వార్నింగ్. అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్లో పుండు కానీ, నోట్లో చిన్న స్వెల్లింగ్ కానీ, మనం ఆయింట్మెంట్లు ఎంత పెట్టినా, మనము స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసినా, వేడి ఫుడ్ అవాయిడ్ చేసినా అయినా ఆ పుండు పోవట్లేదు. మింగడంలో ఇబ్బంది ఉండడము, తర్వాత వాయిస్ సడన్గా చేంజ్ అవ్వడము, ఇవన్నీ ఫస్ట్ అండ్ ఎర్లీ వార్నింగ్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ అండ్ ఓరల్ క్యాన్సర్స్. కానీ మనము టైం లేక పెయిన్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఇవన్నీ బిజీ అయిపోయి మనం అసలు పట్టించుకోవడం వదిలేస్తాం. సో ఇలాగనే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి చాలా లేటుగా వస్తారండి, వాడు మాట్లాడలేకపోతున్నారు, నోరు సరిగ్గా తెరవదు. సో అలాంటప్పుడు పేషెంట్స్ ఆ స్టేజ్, అది లేట్ స్టేజ్, ఆ స్టేజ్ వచ్చినప్పుడు మాకు ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళని మళ్ళీ నార్మల్గా చేయడము కూడా చాలా కష్టం. సో ఇట్లాంటి ఎర్లీ సైన్స్ మీకు వచ్చినప్పుడు, ఫస్ట్ చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏమన్నా అబ్నార్మల్ అనిపించినప్పుడు మీరు తొందరగా వస్తే మా దగ్గరికి, వీ కెన్ ట్రీట్ ఇట్ ఆల్సో వెరీ ఫాస్ట్. మీరు హాస్పిటల్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు అండ్ యుల్ బీ ఫ్రీ. మీరు మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు మీ లైఫ్కి వెరీ ఫాస్ట్. సో గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం ఈ థాట్ వచ్చినప్పుడు, పర్లేదులే, తర్వాత చూద్దాంలే అనుకున్నప్పుడు ఆలోచించండి, అది తగ్గకపోతే ఏంటి.